గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ గురించి నేర్చుకోవచ్చునండి. జౌల్ థామ్సన్ ఫలితము గురించి నేర్చుకోవచ్చునండి. ఈ జౌల్ థామ్సన్ ఫలితాన్ని ఏ విధంగా నిర్వచిస్తాము అంటే, స్థిరోష్ణక ప్రక్రియలో ఒక వాయువును అధిక పీడన ప్రాంతము నుండి అల్పపీడన ప్రాంతములోనికి పోరస్ ప్లగ్ ద్వారా వ్యాకోచింప చేసినట్లయితే ఆ వాయువు అనేది చల్లబడుతుంది. ఓకే, స్థిరోష్ణక ప్రక్రియలో అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఒక వాయువుని హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాలోకి పోరస్ ప్లగ్ ద్వారా అంటే రంధ్రాలను కలిగి ఉన్నటువంటి ఒక పొర ద్వారా వ్యాకోచింప చేసినట్లయితే, ఎక్స్పాండ్ చేసినట్లయితే ఆ వాయువు అనేదండి, ఆ గ్యాస్ అనేది చల్లబడతా ఉంటుంది. ఈ ప్రక్రియని నుండి మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్గా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, స్థిరోష్ణక ప్రక్రియలో ఒక వాయువుని అధిక పీడన ప్రాంతము నుండి అల్పపీడన ప్రాంతంలోనికి పోరస్ ప్లగ్ ద్వారా వ్యాకోచింప చేసినట్లయితే ఆ వాయువు అనేది చల్లబడతా ఉంటుంది. ఈ ప్రక్రియని మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్గా పిలవడం జరుగుతుంది. హై ప్రెషర్ ఏరియాలో ఉండేటటువంటి గ్యాస్ని లో ప్రెషర్ ఏరియాలోకి పోరస్ ప్లగ్ ద్వారా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే, వ్యాకోచింప చేసినట్లయితే ఆ వాయువు అనేది మనకి చల్లబడతా ఉంటుంది. దీనిని మనం ఏమని పిలుస్తాము అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేదండి మనకి ఎడియాబాటిక్ కండిషన్స్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేదండి మనకి ఎడియాబాటిక్ కండిషన్స్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అంటే స్థిరోష్ణక ప్రక్రియలో మాత్రమేనండి మనకి జరుగుతూ ఉంటుంది. అసలు స్థిరోష్ణక ప్రక్రియ అంటే ఏంటండి? వ్యవస్థ నుంచి పరిసరాలలోనికి కానీ, పరిసరాల నుండి వ్యవస్థలోనికి కానీ హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ కానట్లయితే అటువంటి ప్రాసెస్నేనండి, అటువంటి ప్రక్రియనేనండి మనం స్థిరోష్ణక ప్రక్రియగా తీసుకోవడం జరుగుతుంది. సిస్టమ్ నుండి సరౌండింగ్స్లోకి కానీ, సరౌండింగ్స్ నుంచి సిస్టంలోకి కానీనండి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ కానట్లయితేనండి అటువంటి ప్రక్రియని, అటువంటి ప్రాసెస్నేనండి మనం ఎడియాబాటిక్ ప్రాసెస్గా మనం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేదండి మనకి ఎడియాబాటిక్ కండిషన్స్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. స్థిరోష్ణక ప్రక్రియలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము అంటే, స్థిరోష్ణక ప్రక్రియలోనండి ఒక వాయువుని అధిక పీడన ప్రాంతము నుండి అల్పపీడన ప్రాంతములోనికి పోరస్ ప్లగ్ ద్వారా వ్యాకోచింప చేసినట్లయితే ఆ వాయువు అనేది చల్లబడతా ఉంటుంది. హై ప్రెషర్ ఏరియాలో ఉండేటటువంటి గ్యాస్ని లో ప్రెషర్ ఏరియాలోనికి పోరస్ ప్లగ్ ద్వారా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే, రంధ్రాలను కలిగి ఉన్నటువంటి ఒక పొర ద్వారా ఎక్స్పాండ్ చేసినట్లయితేనండి ఆ గ్యాస్ అనేది, ఆ వాయువు అనేది మనకి చల్లబడతా ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాము అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్గా మనం పిలవటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇన్సులేటెడ్ ట్యూబ్ని ఒక దానిని తీసుకోవడం జరుగుతుందండి. ఇన్సులేటెడ్ ట్యూబ్ని అంటే ఉష్ణబంధక ద్రవ్యముతోటి తయారు చేసినటువంటి ఒక ట్యూబ్ని తీసుకోవడం జరిగిందండి. ఉష్ణబంధక ద్రవ్యముతోటి తయారు చేసినటువంటి ఒక ట్యూబ్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఉపయోగం ఏమిటి అంటే, ఈ ఇన్సులేటెడ్ ట్యూబ్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, పరిసరాల నుంచి దీనిలోనికి కానీ, అలాగే దీని నుండి పరిసరాలలోనికి కానివ్వండి మనకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ కాదు. ఇన్సులేటెడ్ ట్యూబ్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే, ఉష్ణబంధక ద్రవ్యముతోటి తయారు చేయబడినటువంటి ఈ ట్యూబ్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే, సరౌండింగ్స్ నుంచి సిస్టంలోకి కానివ్వండి, లేదా ఈ సిస్టమ్ నుండి సరౌండింగ్స్లోకి కానివ్వండి మనకి ఎనర్జీ అనేదండి మనకి ట్రాన్స్ఫర్ కాదు. సో ఈ విధంగా ఇన్సులేటెడ్ ట్యూబ్ను ఒక దానిని తీసుకునండి, దీనికి మధ్య భాగంలో నుండి మనం పోరస్ ప్లగ్ని అమర్చడం అనేది జరుగుతుంది. దీని యొక్క మధ్య భాగంలో మనం పోరస్ ప్లగ్ని అమర్చడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ పోరస్ ప్లగ్ ద్వారానండి మనం
ఈ ట్యూబ్ని 2 భాగాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోరస్ ప్లగ్ యొక్క సహాయంతో ఈ రంధ్రాలను కలిగి ఉన్నటువంటి ఈ పొర యొక్క సహాయంతో ఇన్సులేటెడ్ ట్యూబ్ నుండి 2 భాగాలుగా విడదీయటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఎడమవైపు భాగములో హై ప్రెషర్ ఉన్నటువంటి గ్యాస్ని తీసుకోవటం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రెషర్ని P1గా తీసుకుంటున్నాము. కుడివైపు భాగంలో ఉన్నటువంటి గ్యాస్ యొక్క ప్రెషర్ నుండి P2గా మనం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎడమవైపు భాగంలో నుండి మనకి హై ప్రెషర్ ఉన్నటువంటి అధిక పీడనం ఉన్నటువంటి వాయువును తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హై ప్రెషర్ ఉన్నటువంటి గ్యాస్లోని అధిక పీడనము ఉన్నటువంటి వాయువులోని అణువులకు మధ్యలో నుండి మనకి ఆకర్షణ బలాలు అనేవి అధికముగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. పీడనము అధికంగా ఉంటుంది కాబట్టి, వాయువు యొక్క పీడనం అధికంగా ఉంది కాబట్టి అండి, ఈ ఎడమవైపు ఉన్నటువంటి భాగములోని వాయువు యొక్క పీడనం అనేది గ్యాస్ యొక్క ప్రెషర్ అనేది హైగా ఉంది కాబట్టి అండి, ఈ ఏరియాలో ఉన్నటువంటి గ్యాస్లోని గ్యాసియస్ మాలిక్యూల్స్కి మధ్యలోనండి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాయువులోని వాయు అణువులకు మధ్యలో మనకి ఆకర్షణ బలాలు అనేవి అధికముగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నటువంటి గ్యాస్ అనేదండి పోరస్ ప్లగ్ ద్వారా రెండవ వైపుకి వ్యాపనం చెందాలి అంటే, రెండవ వైపుకి ఎక్స్పాండ్ అవ్వాలి అంటేనండి ఆ అణువులు అనేవి ఆ గ్యాస్లో ఉండేటటువంటి గ్యాసియస్ మాలిక్యూల్స్ అనేవి ఆ వాయువులో ఉండేటటువంటి వాయు అణువులు అనేవి తమ మధ్యన ఉన్నటువంటి ఆకర్షణ బలాలను అధిగమించవలసి ఉంటుంది. తమ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్సెస్ని ఓవర్కమ్ చేయవలసి ఉంటుంది. ఆకర్షణ బలాలను అధిగమించవలసి ఉంటుంది. సో ఈ ఆకర్షణ బలాలను అధిగమించడానికి కావలసినటువంటి ఎనర్జీ నుండి ఈ వాయు అణువులు అనేవి వాయువు యొక్క గతిశక్తి నుండి పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. వాయు అణువులు అనేవండి గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి తమకు అవసరమైనటువంటి శక్తిని, ఆకర్షణ బలాలను అధిగమించడానికి కావలసినటువంటి శక్తినండి ఆ వాయువు యొక్క ఆ గ్యాస్ యొక్క కెనెటిక్ ఎనర్జీ నుండి, గతిశక్తి నుండి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వాయు అణువులు అనేవండి ఆకర్షణ బలాలను అధిగమించడానికి కావలసినటువంటి ఎనర్జీ నుండి, గతిశక్తి నుండి, కెనెటిక్ ఎనర్జీ నుండి పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ వాయువు యొక్క కెనెటిక్ ఎనర్జీ అనేది, గతిశక్తి అనేది ఏమవుతుందండి మనకి తగ్గటం అనేది జరుగుతుంది. ఈ హై ప్రెషర్ ఏరియాలో ఉన్నటువంటి గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయ్యేటటువంటి ప్రాసెస్లో, వ్యాపనము చెందేటటువంటి ప్రక్రియలో నుండి ఆ వాయువు యొక్క కెనెటిక్ ఎనర్జీ అనేదండి మనకి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కెనెటిక్ ఎనర్జీ అనేదండి అబ్సల్యూట్ టెంపరేచర్ కండి మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కెనెటిక్ ఎనర్జీ అనేదండి అబ్సల్యూట్ టెంపరేచర్ కండి మనకి పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉండటం అనేది జరుగుతుంది. సో వాయువు యొక్క కెనెటిక్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయ్యింది అంటేనండి ఆటోమేటిక్గా దాని యొక్క టెంపరేచర్ అనేది కూడా, దాని యొక్క అబ్సల్యూట్ టెంపరేచర్ అనేది, దాని యొక్క పరమ ఉష్ణోగ్రత అనేది కూడా ఏమవుతుందండి తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాయువు యొక్క ఉష్ణోగ్రత తగ్గింది అంటే ఆ వాయువు అనేది చల్లబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. సో ఈ విధంగా స్థిరోష్ణక ప్రక్రియలో ఒక వాయువుని అధిక పీడన ప్రాంతము నుండి అల్పపీడన ప్రాంతంలోనికి పోరస్ ప్లగ్ ద్వారా మనం వ్యాకోచింప చేసినట్లయితేనండి ఆ వాయువు అనేది మనకి చల్లబడటం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా హై ప్రెషర్ ఏరియాలో ఉన్నటువంటి గ్యాస్ని లో ప్రెషర్ ఏరియాలోనికి పోరస్ ప్లగ్ ద్వారా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితేనండి, వ్యాకోచింప చేసినట్లయితేనండి ఆ గ్యాస్ అనేదండి మనకి చల్లబడటం జరుగుతూ ఉంటుంది. ఆ గ్యాస్ అనేది కూల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాము అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. దీనిని జౌల్ థామ్సన్ ఫలితముగా మనం పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే హైడ్రోజన్ హీలియం వాయువులను తీసుకుని జౌల్ థామ్సన్ వ్యాకోచానికి కానీ లోను చేసినట్లయితే హైడ్రోజన్ మరియు హీలియం వాయువుల నుండి
జౌల్ థామ్సన్ వ్యాకోశమునకు లోను చేసినట్లయితే ఆ వాయువు అనేదండి మనకి చల్లబడటానికి బదులుగా వేడెక్కడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, హైడ్రోజన్ హీలియం వాయువులను తీసుకుని జౌల్ థామ్సన్ ప్రభావానికి కానీ లోను చేసినట్లయితే ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో ఈ రెండు రకాలైనటువంటి వాయువులు చల్లబడటానికి బదులుగా వేడెక్కటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఈ వాయువులకు విలోమ ఉష్ణోగ్రతలనేవి ఇన్వర్షన్ టెంపరేచర్లు అనేవండి మనకి చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ వాయువులకి ఇన్వర్షన్ టెంపరేచర్లు అనేవి చాలా తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి హైడ్రోజన్కి ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది విలోమ ఉష్ణోగ్రత అనేది -80°C ఉంటుంది. అలాగే హీలియంకి ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది విలోమ ఉష్ణోగ్రత అనేది -240°C ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ మరియు హీలియం వాయువులకి ఇన్వర్షన్ టెంపరేచర్లు అనేవండి విలోమ ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉండటం కారణంగానండి ఇవి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లోనండి చల్లబడటానికి బదులుగా వేడెక్కటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేతని ఈ వాయువులను మొదట విలోమ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకు చల్లబరిచి ఆ తరువాత వ్యాకోచింప చేసినట్లయితే ఈ రెండు వాయువులు కూడా మనకి చల్లబడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము అంటే స్థిరోష్ణక ప్రక్రియలో ఎడియాబాటిక్ ప్రాసెస్లోనండి హై ప్రెషర్ ఏరియాలో ఉన్నటువంటి గ్యాస్ని లో ప్రెషర్ ఏరియాలోకి మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే వ్యాకోచింప చేసినట్లయితే ఆ గ్యాస్ అనేది ఆ వాయువు అనేదండి మనకి చల్లబడటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియనే ఈ ప్రాసెస్నేనండి మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్గా మనం పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ నుండి ఈ జౌల్ థామ్సన్ గుణకాన్ని మ్యూ అనేటటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు జౌల్ థామ్సన్ గుణకము మ్యూ ఈజ్ ఈక్వల్ టు dT/dph అనేటటువంటి ఈక్వేషన్ తోటి తెలియచేయడం జరుగుతుంది. జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు dT/dph అనేటటువంటి ఈక్వేషన్ తోటి మనకి తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మ్యూ వాల్యూ కానీ నెగిటివ్గా ఉన్నట్లయితే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో మనకి ఆ గ్యాస్ అనేది చల్లబడటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మ్యూ వాల్యూ కానీ పాజిటివ్గా ఉన్నట్లయితేనండి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లోనండి మనకి ఆ వాయువు అనేది వేడెక్కడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా మ్యూ వాల్యూ కానీ జీరోగా ఉన్నట్లయితే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో ఆ వాయువు అనేది చల్లబడదు మరియు వేడెక్కదు. ఈ విధంగా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో వాయువు అనేది చల్లబడకుండాను వేడెక్కకుండాను ఉన్నట్లయితే అటువంటి వాయువుని మనం ఎలా తీసుకుంటాము అంటే ఐడియల్ గ్యాస్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆదర్శ వాయువుగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మ్యూ వాల్యూ కానీ నెగిటివ్గా ఉన్నట్లయితే ఆ వాయువు అనేది జౌల్ థామ్సన్ ప్రభావములో చల్లబడతా ఉంటుంది. మ్యూ వాల్యూ కానీ పాజిటివ్గా ఉన్నట్లయితే ఆ వాయువు అనేది జౌల్ థామ్సన్ ప్రభావములో మనకి వేడెక్కుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ హీలియం వాయువులు అనేవి సాధారణ ఉష్ణోగ్రతల వద్ద జౌల్ థామ్సన్ వ్యాకోశానికి లోను చేసినప్పుడు అవి చల్లబడటానికి బదులుగా వేడెక్కుతూ ఉంటాయని ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా మ్యూ వాల్యూ కానీ పాజిటివ్గా ఉన్నట్లయితే ఆ వాయువు అనేదండి జౌల్ థామ్సన్ ప్రభావంలో మనకి వేడెక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మ్యూ వాల్యూ కానీ జీరోగా ఉన్నట్లయితే ఆ వాయువు అనేది జౌల్ థామ్సన్ ప్రభావంలో చల్లబడదు మరియు వేడెక్కదు. ఇటువంటి వాయువుని మనం ఐడియల్ గ్యాస్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆదర్శ వాయువుగా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం
అనురూప స్థితుల నియమము గురించి నేర్చుకోవచ్చును. అనురూప స్థితుల నియమము లేదా క్షయీకృత స్థితి సమీకరణం గురించి నేర్చుకోవచ్చునండి. ఈ అనురూప స్థితుల నియమము లేదా క్షయీకృత స్థితి సమీకరణాన్నేనండి లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ అని కానీ లేదా రిడ్యూస్డ్ ఈక్వేషన్ స్టేట్స్ అని కానీ పిలవడం జరుగుతుంది. అనురూప స్థితుల నియమము లేదా క్షయీకృత స్థితి సమీకరణాన్ని లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ అని కానివ్వండి, రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్స్ అని కానీ పిలవటం జరుగుతుంది. ఈ రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్స్ని ఏ విధంగా డెరైవ్ చేస్తాము అంటేనండి, మనం వాండర్ వాల్ కాన్స్టెంట్స్కి అలాగే క్రిటికల్ కాన్స్టెంట్స్కి మధ్య గల సంబంధాలను తెలియచేసేటటువంటి రిలేషన్స్ని డెరైవ్ చేయడం జరిగిందండి. వాండర్ వాల్ కాన్స్టెంట్స్కి అలాగే క్రిటికల్ కాన్స్టెంట్స్కి మధ్య గల సంబంధాలను తెలియచేసేటటువంటి ఈక్వేషన్స్ని డెరైవ్ చేయడం జరిగింది. ఆ ఈక్వేషన్స్ ఏంటి అంటే VC ఈజ్ ఈక్వల్ టు 3B, PC ఈజ్ ఈక్వల్ టు A డివైడెడ్ బై 27B², TC ఈజ్ ఈక్వల్ టు 8A డివైడెడ్ బై 27RB. ఈ డెరివేషన్స్ని యూజ్ చేసుకునండి, ఈ రిలేషన్స్ని యూజ్ చేసుకునండి మనం రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ని డెరైవ్ చేయడం జరుగుతుంది, లేదా లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ని డెరైవ్ చేయడం జరుగుతుంది. అనురూప స్థితుల నియమాన్ని లేదా క్షయీకృత స్థితి సమీకరణాన్ని రాబట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ముందుగా ఇక్కడ మనం P/PCనేమో పైగాను, V/VCనేమో ఫైగాను, T/TCనేమో థీటాగాను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. P/PCని పై అని, V/VCని ఫై అని, T/TCని థీటాగాను తీసుకోవడం జరుగుతుంది. వీటి నుంచి P ఈజ్ ఈక్వల్ టు పై PC, V ఈజ్ ఈక్వల్ టు ఫై VC, T ఈజ్ ఈక్వల్ టు థీటా TC అనేటటువంటి సమీకరణాలు రావటం జరుగుతుంది. సో ఇప్పుడు వీటిని మనం వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. 1 మోల్ గ్యాస్కి వాండర్ వాల్ సమీకరణం అండి P+A/V² ఇంటూ V - B ఈజ్ ఈక్వల్ టు RT. ఒక మోల్ వాయువుకి వాండర్ వాల్ సమీకరణము P+A/V² ఇంటూ V - B ఈజ్ ఈక్వల్ టు RT. ఈ సమీకరణాన్ని మనం వాండర్ వాల్ సమీకరణంగా పిలవడం జరుగుతుంది. ఈ వాండర్ వాల్ సమీకరణంలో P ప్లేస్లోనేమోనండి పై PC అనేటటువంటి వాల్యూని, V ఉన్న చోటనేమోనండి ఫై VC అనేటటువంటి వాల్యూని, T ఉన్న చోటనేమోనండి థీటా TCని సబ్స్టిట్యూట్ చేసినప్పుడండి మనకి ఫైనల్గా ఈక్వేషన్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా మనకి ఈ సమీకరణం అనేది రావటం జరుగుతుందండి. పై PC ప్లస్ A/5VC హోల్ స్క్వేర్ ఇంటూ 5VC - B ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా TC అనేటటువంటి ఒక సమీకరణం రావటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమీకరణంలోనండి VC ఈజ్ ఈక్వల్ టు 3B, PC ఈజ్ ఈక్వల్ టు A డివైడెడ్ బై 27B², TC ఈజ్ ఈక్వల్ టు 8A డివైడెడ్ బై 27RB అనేటటువంటి వాల్యూస్ను ప్రతిక్షేపించినప్పుడు ఆ పై సమీకరణములోనండి VC ఈజ్ ఈక్వల్ టు 3B, PC ఈజ్ ఈక్వల్ టు A డివైడెడ్ బై 27B², TC ఈజ్ ఈక్వల్ టు 8A డివైడెడ్ బై 27RB అనేటటువంటి విలువలను ప్రతిక్షేపించి దానిని సింప్లిఫై చేసినప్పుడు అండి మనకి ఫైనల్గా లభించేటటువంటి ఈక్వేషన్ ఏంటి అంటే పై ప్లస్ 3 డివైడెడ్ బై 5² ఇంటూ 3/5 - 1 ఈజ్ ఈక్వల్ టు 8 థీటా అనేటటువంటి ఒక సమీకరణం రావటం జరుగుతుంది. ఓకే, ఫైనల్గా మనకు లభించేటటువంటి సమీకరణం ఏంటి అంటే పై ప్లస్ 3/5² ఇంటూ 3/5 - 1 ఈజ్ ఈక్వల్ టు 8 థీటా అనేటటువంటి ఒక ఈక్వేషన్ రావటం జరుగుతుంది. ఈ ఈక్వేషన్ నేనండి మనం లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్గా పిలవటం జరుగుతుంది. అనురూప స్థితుల నియమముగా
పిలవడం జరుగుతుంది, లేదా దీనిని క్షయీకృత స్థితి సమీకరణంగా పిలవడం జరుగుతుంది, రెడ్యూస్డ్ స్టేట్ ఆఫ్ ఈక్వేషన్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమీకరణం ప్రకారమునండి మనకి ఈ సమీకరణం ప్రకారము రెండు వాయువులకి క్షయీకృత ఉష్ణోగ్రత, క్షయీకృత పీడనము సమానంగా ఉన్నప్పుడండి వాటి క్షయీకృత ఘనపరిమాణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ రెడ్యూస్డ్ స్టేట్ ఆఫ్ ఈక్వేషన్ ప్రకారము, రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్స్ ప్రకారమునండి రెండు వాయువులకండి క్షయీకృత ఉష్ణోగ్రత మరియు అంటే రెడ్యూస్డ్ టెంపరేచరు అలాగే రెడ్యూస్డ్ ప్రెషరు ఈ రెండు సమానంగా ఉన్నప్పుడండి వాటి యొక్క రెడ్యూస్డ్ వాల్యూమ్స్ కూడానండి మనకి సమానంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ ఈక్వేషన్ని మనం లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్గా పిలవడం జరుగుతుంది, అనురూప స్థితుల నియమముగా పిలవడం జరుగుతూ ఉంటుంది, లేదా రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్స్గా పిలవడం జరుగుతుంది, క్షయీకృత స్థితి సమీకరణముగా పిలవటం జరుగుతుంది, రెడ్యూస్డ్ స్టేట్ ఈక్వేషన్గా కూడా దీనిని పిలవటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో మనకి గ్యాసియస్ స్టేట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో లాస్ట్ యూనిట్ 5th యూనిట్ స్టార్ట్ చేసుకోవచ్చునండి. 5th యూనిట్లో సొల్యూషన్స్ అనేటటువంటి లెసన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చునండి. థ్యాంక్ యూ.